డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ ఒక ఆయన ఉన్నాడు అమెరికాలో. ఆయన ఏం చేశాడు, చిన్నపిల్లలు అంటే 3 ఏళ్ళ వాళ్ళు 4 ఏళ్ళ వాళ్ళు తమ గత జన్మల గురించి చెప్తుంటే ఆయన ఆకర్షితుడయ్యాడు. అవి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ మాటలు సేకరించి 3 ఏళ్ళు 4 ఏళ్ళు వాళ్ళు గత జన్మల గురించి చెప్తున్నారు. నేను అక్కడ మొగుడుగా ఉన్నాను, అక్కడ పెళ్ళంగా ఉన్నాను, అక్కడ నాకు ఇంత 10 మంది పిల్లలు, ఆ ఇల్లు ఇలా ఉంది అని చెప్తే ఈ చిన్నపిల్లలు ఎలా చెప్తారబ్బా, 3 ఏళ్ళ వాడు 4 ఏళ్ళు అలా చెప్తాడు. అది వీళ్ళకి తెలిసిన శాస్త్రానికి విరుద్ధం. అది దాన్ని ఆయన పట్టుకున్నాడు డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్. అప్పుడు ప్రపంచం అంతా కోడే కోస్తుంటే ఈయన వేరే కూత కోశాడు. నేను వాళ్ళని పరిశోధన చేస్తానని చెప్పి బయలుదేరాడు ఆయన. పరిశోధన చేస్తే ఎక్కడ చూసినా వాళ్ళ సత్యాలన్నీ బయటపడ్డాయి. ఆయన పుస్తకం రాశాడు 20 cases సజెస్టివ్ ఆఫ్ రీఇన్కార్నేషన్ అని చెప్పేసి. 20 మందిని స్టడీ చేశాడు ఆయన. రాసి ఒక పుస్తకం రాశాడు 20 cases సజెస్టివ్ ఆఫ్ రీఇన్కార్నేషన్. అంటే వీళ్ళు 20 మందిని నేను పరిశోధన చేశాను, వాడు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళాను, వాళ్ళ గల్లీలంతా చూశాను, అంత కరెక్ట్గా తేలింది.